అందరికీ నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు హరిప్రియా ప్రాజెక్ట్స్. ఈ రోజు మీ నైనిక ఒక కొత్త ఫ్లాట్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న 3 BHK చూపించడానికి వచ్చేసింది. బాచ్పల్లిలో ఉన్నాం మనం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. కమ్ ఆన్. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అయినా కూడా మేము ముందే వీడియో ఎందుకు పెడుతున్నామంటే దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ముందే మనం ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు చేంజ్ చేసుకుంటారని చెప్పేసి ముందే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది పార్కింగ్ ఏరియా స్పేషియస్గా వచ్చింది. మనకి లిఫ్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి అపార్ట్మెంట్ మొత్తము ఒక 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు. సో అందులోపు మనం స్టెప్స్ త్రూ వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. మనం కారిడార్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా ఉంది. ఇదే మనం చూడబోయే ఫ్లాట్. సో మనం ఫ్లాట్లోకి వచ్చేసాం. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ డోర్ ఫ్రేమ్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఫ్రేమ్ వచ్చింది. ఇది లివింగ్ రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ మనకి కస్టమైజ్ చేసుకునేలాగా మనకి విండో కోసం అని స్పేస్ అనేది ఇచ్చారు. చాలా బిగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. మనం టీవీ యూనిట్ రెడీ చేయించుకోవచ్చు, లేదా మనం టీవీ డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఇటు సైడ్ కూడా కావాలంటే టీవీ యూనిట్ చేసేసుకోవచ్చు. ఇటు సైడ్ మనకి విండో స్పేస్ కూడా ఇచ్చారు, అంటే మన కస్టమర్స్ అనేది కస్టమైజ్ చేసుకోవడానికి. అండ్ మనకి కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది హాల్లో సగం ఉంది కిచెన్, అంతా స్పేషియస్గా ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్. అండ్ అటు సైడ్ ఒక స్పేస్, ఇటు సైడ్ ఒకటి స్పేస్ అనేది ఇచ్చారు విండో కోసం అనమాట. వెంటిలేషన్ అండ్ గాలి కూడా పర్ఫెక్ట్గా రావడానికి. కుకింగ్ అప్పుడు ఏం డిస్టర్బెన్సెస్ ఉండొద్దంటే మనకి కుకింగ్ చేసిన గాలి అంతా పోవాలి కదా. సో దానికోసం 2 windows అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ప్లాట్ఫామ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే మనం ఏవైనా బౌళ్ళు కానీ ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాష్ ఏరియా యాంటీస్కిడ్ టైల్స్తో ఇచ్చారు. చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ అల్మారీస్ కూడా ఇచ్చారు, మనం సర్ఫ్ కానీ లేదా కంఫర్ట్ కానీ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనం బట్టలు పెట్టుకోవడానికి అల్మారీస్ కూడా ఇచ్చారు. స్పేషియస్గా ఉన్నాయి అల్మారీస్ కూడా బిగ్ సైజ్లో. అండ్ ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి టీవీ ప్రొవిజన్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు. మనం టీవీ యూనిట్ కావాలంటే సెటప్ చేసుకోవచ్చు, లేదా టీవీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం అని విండో స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్. మనకి వాష్రూమ్ వాల్ టైల్స్ వచ్చేసి సెరామిక్ డిజైన్డ్ టైల్స్ వచ్చాయి. అండ్ యాంటీ స్కేట్ టైల్స్ అనేది ఫ్లోరింగ్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. మనం బట్టలు పెట్టుకోవడానికి మనకి అల్మారాస్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్, మనకి యాంటీ స్కేట్ టైల్స్తో వచ్చింది. అండ్ మనకి వాల్కి కూడా చూసుకుంటే మనకి సెరామిక్ డిజైన్డ్ టైల్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇది బాల్కనీ అనమాట. ఓపెన్ టాప్ బాల్కనీ ఇచ్చారు. మనం కావాలంటే ఫ్రెంచ్ విండోస్ పెట్టుకోవచ్చు, లేదా మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బాల్కనీ అనమాట. అండ్ ఇక్కడ మనకి అల్మారాస్ కూడా ఇచ్చారు. చిల్డ్రన్స్ బాల్కనీలో మన చిన్న చిన్న ప్లాంటేషన్స్ ఏమైనా ఉన్నా మనం డిజైన్డ్గా పెట్టుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. మనకి గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ కూడా ఒక లైక్ వెంటిలేషన్ కోసం విండో స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ మనం బట్టలు పెట్టుకోవడానికి అల్మారా అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదా నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ని. అండ్ దీని నుంచి మరొకసారి చూసుకుందాం. ఏంటంటే మనకి స్పేషియస్ హాల్ వచ్చింది. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి 3 BHK కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది విత్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ గెస్ట్ బెడ్రూమ్ మళ్ళీ వాష్రూమ్ కూడా మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. కామన్ వాష్రూమ్లో కానీ లేకపోతే వాష్ ఏరియాలో కానీ మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అనేది ఇచ్చారు. సో మన అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్,
లిఫ్ట్, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్, బోర్ అండ్ మంజీరా వాటర్. సో మనకి ఈ లొకేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఇన్ఫినిటీ వరల్డ్ స్కూల్, వ్యాస స్కూల్, విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ అనేది ఉంది. అండ్ 4 kilometers డిస్టెన్స్లో ఈ లొకేషన్ నుండి ల్యాండ్మార్క్ హాస్పిటల్, సాయిదీప హాస్పిటల్, ఎండి హాస్పిటల్స్ ఉన్నాయి. సో చూసారు కదా నార్త్ ఫేసింగ్ ఉన్న 3 BHK ఫ్లాట్ని. ఇందులోనే మనకి ఈస్ట్ ఫేసింగ్తో కూడా ఫ్లాట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.